ప్రజలారా, ఈ నెల 16 నుండి 30 తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల యొక్క పరిస్థితుల గురించి, ప్రజల అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చర్చించారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అసెంబ్లీ సమావేశాలు అంటేనే రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చిస్తారు, భవిష్యత్తు అభివృద్ధి కోసం చర్చిస్తారు, అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొస్తారు, హెల్త్ రంగాన్ని అభివృద్ధి చేస్తారు, అట్లాగే విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తారు, లేదా ఇరిగేషన్ మీద అభివృద్ధి చేస్తారు, ప్రాజెక్టులు తీసుకొస్తారు అనేటువంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి చాలా మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలగలేరు. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం జోకులు, అట్లాగే బాడీ బిల్డర్లను చూపించుకోవడం కోసం, మా వెనకాల బాడీ బిల్డర్ ఉండాలని చెప్పుకోవడం కోసము, అట్లాగే అనేక రకాల నవ్వులు పంచితోనే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి తప్ప ప్రజల యొక్క సమస్యల మీద చర్చించినట్టుగా, రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించినట్టుగా ఎక్కడా లేనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ ప్రజలు మీరు పంచదైవం వేసుకోవడం కోసము, లేకపోతే నవ్వులు పోల్చుకోవడం కోసం, ఒకరికొకరు పొగుడుకోవడం కోసం ఈ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎటువైపు ఈ సమాజం, ఎటువైపు ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వము? వ్యక్తిగత విమర్శలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాటలు, వీళ్ళ పార్టీ తగాదాలు, కాంగ్రెస్ బీజేపీ వీళ్ళ తగాదాలు, ఇది తప్ప ప్రజలకు ఏం చేద్దాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అభివృద్ధిని చూపిద్దాం, ఏ రకంగా మీరు అభివృద్ధి వైపు తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు, భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో కంపల్సరీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, కంపల్సరీ మంచి పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఓటు వేస్తారని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.